హే గాయ్స్, మీకు తెలుసా ఎంత ప్రశాంతంగా కనిపించే ఈ పల్లెటూరులో చాలా వరకు అందరూ ఆక్వా కల్చర్పై డిపెండ్ అయి ఉంటారని ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ నేచర్, క్రియేటివిటీ, ఇంకా నేను ఇక్కడ ఒక ర్యాండమ్ డేని ఎలా ఎక్స్పీరియన్స్ చేశానో చూపించబోతున్నా. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. గాయ్స్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది జైవర్స్. గాయ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఊరి పేరు గుండుగొల్లు. ఇది భీమడోల్ దగ్గర ఉంటుంది. ఈ చేపల చెరువు చూడండి ఎంత పెద్దదో. ఇది దగ్గర 50 to 60 acres అనుకుంటా. ఇక్కడ చెరువులో మీకు ఈ పడవ కనిపిస్తుంది కదా, దీన్ని దేనికోసం యూజ్ చేస్తారో మీరు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ప్రతి చెరువు దగ్గర ఇటువంటి షెడ్ ఒకటి ఉంటుంది గాయస్. ఇందులో ఫిష్ ఫీడింగ్కి కావాల్సిన ఫుడ్ మొత్తం స్టోర్ చేసి ఉంచుతారు. చూడండి, ఇదంతా ఫిష్ ఫీడింగ్ ఫుడ్డే. ఈ ఫుడ్ ఎలా ఉంటుందో నేను మీకు వీడియో మధ్యలో చూపిస్తా. ఈ కోడి పిల్లలు చూడండి, అన్ని వైట్ కలర్లో భలే క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను వాటర్ తీసుకురావడానికి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ బ్రిడ్జ్ దాటాలి. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత క్రియేటివిటీతో కట్టారో. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏం లేదు. ఫస్ట్ టైం నేను ఈ బ్రిడ్జ్ పై నడిచేటప్పుడు కొంచెం భయపడ్డా, కానీ తరువాత అలా తెలిసింది ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. బ్రిడ్జ్ దాటగానే మీకు ఈ చెరువు కనిపిస్తుంది కదా గాయస్. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ తిరుక్కుంటూ అవతల గొట్టుకు వెళ్ళాలి. గాయస్, ఎదురుగా మీకు ఒక షెడ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అక్కడి నుండి వచ్చాం. ఈ గుంట చూసారా ఎంత లోతుగా ఉందో. కాబట్టి ఎప్పుడైనా మీరు ఇటువంటి గొట్లపైకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మీరే ఊహించుకోండి ఎందులో పడి ఉంటే ఏమయ్యేదో. అలా ఈ గొట్టు పై నుండి కొంచెం ముందుకు వస్తే మనకి కింద ఒక పడవ ఉంటుంది. ఇప్పుడు ఈ పడవతో మనం ఈ ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు వెళ్ళాలి. అలా వెళ్తే మనం ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఎలా వెళ్ళాలో చూపిస్తా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక తాడు పడవ కట్టి ఉంది చూసారా. ఇప్పుడు ఆ తాడును పట్టుకొని నెమ్మదిగా పడవను మనం నించున్న దగ్గరకు లాక్కోవాలి. ఇలా పడవను మన దగ్గరకు తెచ్చుకున్న తర్వాత నెమ్మదిగా దీని పైకి ఎక్కి లోపలికి దిగిపోవడమే. అస్సలు గాబరి పడకూడదు. ఏమైనా కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అయినా మనం పడిపోతాం. ఇప్పుడు పడవకి ఇటువైపు ఉన్న తాడును ఇలా లాగితే పడవ ముందుకు వెళ్తుంది చూడండి. ఒడ్డుకు వచ్చిన తర్వాత తాడుని ఇలా టైట్గా లాగి పట్టుకోవాలి. అప్పుడు పడవ మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది. మనకు కూడా దిగడానికి చాలా ఈజీ అయ్యిద్ది. అప్పుడు ఇన్ని గొట్లు దాటుకుంటూ ఇంటికి వచ్చి బాటిల్స్లో వాటర్ నింపాం. మళ్ళీ అదే దారిలో షెడ్కి వచ్చి ఫైనల్లీ మన టాస్క్ని కంప్లీట్ చేసాం. గాయస్, ఇప్పుడు నేను మా బాబాయ్ చేపలకి మెడిసిన్ కోసం టౌన్కి వెళ్తున్నాము. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఈ పల్లెటూరు అందాలు చూస్తూ మాతో పాటు ఈ జర్నీని ఒకసారి ఎంజాయ్ చేయండి. అలా మెడిసిన్ తీసుకొని చెరువుకు వచ్చాం. ఇప్పుడు మీకు చూపిస్తున్న చెరువు వచ్చేసి రొయ్యల చెరువు. ఇందులో రొయ్యలు పెంచుతున్నారు. తెచ్చిన మెడిసిన్ని షెడ్లో పెట్టాం. ఇంకా ఈ షెడ్లో కూడా సేమ్ ఫీడింగ్ ఫుడ్ అంతా స్టోర్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వీటిని ఫీడ్ చేసే ఫుడ్ ఎలా చిన్న సీడ్స్లో ఉంటుంది కనిపిస్తుంది కదా. ఇది స్మెల్ కూడా కొంచెం చేపల స్మెల్ వస్తుంది. ఫీడ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ని బట్టి కావాల్సిన క్వాంటిటీలో ఈ ఫుడ్ని ఎలా తీసుకోవాలి. తర్వాత దాన్ని పడవపై పెట్టి ఇలా ఒక చిన్న చేటతో చెరువు అంతా వెయ్యాలి. అనుకోకుండా ఇక్కడ పడవ ఈ కర్రకు గుద్దింది చూడండి గాయస్. నాకైతే ఒక్కసారి ప్యాక్ అయిపోయాయి. గాయస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కింద కామెంట్లో నాకు చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్లైమేట్ ఎంత వేడిగా ఉందో అంతే పీస్ఫుల్గా ఉంది. నేను రికార్డ్ చేసిన క్లిప్ మీకు నేచురల్గా చూపిస్తా, ఒకసారి చూడండి. చూసారా క్లైమేట్ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ చెరువు మధ్యలో ఇటువంటి జల్లీలు కట్టి ఉన్నాయి గాయస్. చూడండి, ఇందులో కూడా కొంచెం ఫుడ్ పెట్టి లోపలికి ఎలా పెడుతున్నారో. ఈ పల్లెటూరులో చెరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్లైమేట్ కూల్గా ఉంటుంది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఆల్రెడీ నా షెడ్ శాఖం తడిచిపోయింది. ఇలా చెరువు అంతా దీన్ని జల్లితే
వాటికి మనం ఫీడింగ్ చేసేసినట్టే. గాయస్, ఈ వీడియోకి మీరు 50 లైక్స్ అండ్ 20 సబ్స్క్రైబర్స్ టార్గెట్ని కంప్లీట్ చేస్తే నేను దీని నుంచి వాళ్ళు ప్రాఫిట్ ఎలా సంపాదిస్తారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ రోజుకి ఇంతే గాయస్, మళ్ళీ త్వరలో ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.